హాయ్ మా, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మా. అంటే ఇది నేను ఆలోచించి చేసింది కాదు. నాకు ఒకళ్ళు అడిగారనమాట, కామెంట్ సెక్షన్లో అడిగారు. మీరు కూడా చదవచ్చు దాన్ని, ఆ కామెంట్ని. చాలా పెద్దది రాశారు ఆవిడ. ఏంటంటే కంటెంట్ ఏంటి అంటే, ఆవిడ హస్బెండ్ ఉన్నారు, చాలా రోజుల నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఫోన్ చూస్తూనే ఉంటారు తలుపులు వేసుకొని, ఫోన్ ఎవరిని తాకనివ్వడం లేదు, పిల్లల్ని పట్టించుకోవడం లేదు, ఇంట్లో ఏ విషయాలు పట్టించుకోవడం లేదు, బయట చాలా అప్పులు చేస్తూ ఉన్నారు. సో ఏం చేయాలి, పిల్లలతో ఎలా నేను ఉండాలి, సో ఎలా సంసారం జరపాలి అని అడుగుతూ ఉన్నారనమాట. మీరేం చెప్తారు అనేసి. అంటే నేను ఇచ్చే సలహా ఒక్కసారి గమనించండి మా. జనరల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన రూమ్ తలుపులు వేసుకొని ఫోన్ పట్టుకొని ఉంటున్నారు అంటే మేబీ ఆయన ఏదన్నా ఈ ఫోన్లో గేమ్స్ ఉంటాయి, నాకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు, నేను చూడను వాటిల్ని. ఆ పిచ్చి గేమ్స్ కొన్ని ఉంటాయి, ఏంటంటే గ్యాంబ్లింగ్ లాగా డబ్బులు వస్తాయని చెప్పేసి ఆడుతూ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది. అది మాత్రం వింటూ ఉంటాను మా. చాలామంది పాడైపోతూ ఉన్నారు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంకా చెప్పాలి అంటే 60+ 70+ వాళ్ళు కూడా ఆడుతూ ఉన్నారు. చాలా అనమాట. ఆ గేమ్స్ నేమ్స్ కూడా చెప్పను నేను అసలు. మేబీ ఇలాంటివి ఏమన్నా ఆడుతున్నారేమో చూడండి. ఎందుకంటే చాలామందికి ఈజీ మనీ అనిపిస్తుంది, ఫస్ట్ ఏదో కొంచెం వచ్చినట్టు ఉంటుంది అనమాట, అడిక్ట్ అయిపోతారు దానికి. ఎంతమంది పిల్లలు మాకు తెలిసిన వాళ్ళల్లో కూడా ₹1,00,000 అప్పులు చేసిన వాళ్ళు, 2,00,000 అప్పులు చేసిన వాళ్ళు. ఏంటి టీనేజర్స్, 20 ఇయర్స్ పిల్లలు, 25 ఇయర్స్ లోపల పిల్లలు అనమాట. తెలిసిన వాళ్ళు చేయలేదు. అలానే ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో ఫస్ట్ కొంచెం వస్తుంది, దానికి అడిక్ట్ అయిపోతారనమాట. మేబీ మీ వారేమన్నా అలా చేస్తున్నారేమో గమనించుకోండి. నాకు తెలీదు, నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. ఇంకా అట్లా కాకుండా రెస్పాన్సిబిలిటీ వదిలేసి, అంటే ఫైనాన్షియల్గా డిస్టర్బ్ అయ్యారన్నారు కదా మీరు, అలాంటప్పుడు మూడంతా మారిపోతుంది మా. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే వదిలేస్తారు అసలు, నా వల్ల కావడం లేదు అని. సో ఎస్కేపిస్టులు అనమాట. నేనేంటి చూసేది, ఇంకేదొట్లా ఒకటి చేసుకుంటారులే అని హ్యాపీగా తలుపులు వేసుకొని లోపల కూర్చొని ఏమన్నా మరి ఆయనకు నచ్చిన వీడియోస్, ఆయనకు నచ్చిన ప్రోగ్రామ్స్ ఏమన్నా చూసుకుంటున్నారేమో, ఇదొక కారణం అయి ఉండొచ్చు. మరి ఇంకేదన్నా అఫైర్ ఉందేమో, అది మీకు తెలియకూడదని అసలు మిమ్మల్ని ఫోన్ ఎవరిని టచ్ చేయనివ్వడం లేదేమో, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. సో కారణం అనేది మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి గమనించుకోవాలి. లేకపోతే మీకు కొంతమంది ఆన్సర్లు కూడా పెట్టున్నారు, అవి కూడా చదివాను నేను. జనరల్గా అమ్మ, హస్బెండ్ని మెప్పించడానికి చాలానే చేస్తారు పాపం హౌస్ వైఫ్లు. చక్కగా రెడీ అవుతారు, మంచి వంటలు చేసి పెడతారు, ప్లెజెంట్గా మాట్లాడతారు. కానీ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత నెగిటివ్ సైడు మగవాళ్ళకి ఇదేం పట్టదు మా. వాళ్ళు అనుకున్నదే వాళ్ళకు ఉంటుంది. మనం ఆలోచిస్తాము ఫ్యామిలీ గురించి, బిడ్డల గురించి, నా హస్బెండ్కి నేను నచ్చాలని. మీరు ఎలా ఉన్నా నచ్చరు. ఇది నేను చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఎంతోమందిని చూసి. మీరు ఎలా ఉన్నా నచ్చరు మా. ఎందుకంటే వాళ్ళకి విరక్తి వచ్చేస్తుంది ఫ్యామిలీ మీద. వాళ్ళ వరకే చూసుకుంటారు. వాళ్ళు ఫుడ్ తింటాము, వాళ్ళు మీ వారు డ్రింక్ చేసే పని అయితే ఆయన వరకు డ్రింక్కి సరిపడా అమౌంట్ ఉందా లేదా అని చూసుకోవడము, ఇలాంటివే చూస్తారు. పిల్లల మీద ప్రేమ ఉండదు, భార్య మీద ప్రేమ ఉండదు. మనం అనుకుంటాం ఏంటబ్బా ఇలా మారిపోయారు అని చెప్పేసి, వాళ్ళకి ఆ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది. మరి ఎలా వస్తుందో కూడా తెలియదు. అది పెంపకం లోపమా, వాళ్ళ జీన్స్లో లోపమా, లేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత అలా మారిపోతారా, ఏమీ తెలియదు మనకి. మేబీ మీ వారు ఈ కండిషన్లో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే భార్య మీద ఎంత ఇష్టం ఉన్నా పిల్లలతో బాగుంటారు మా చాలామంది, 90%. మిగతా 10% పిల్లలు కూడా పట్టరు, వాళ్ళకు ₹1 కూడా పెట్టరు. వాళ్ళు ఏం తింటున్నారా చూసుకోరు, ఏం చదువుతున్నారా చూసుకోరు, ఏముండదు. ఒకవేళ మీరు రాసినట్టున్నారు కదా, మాతో కలిసి భోజనం చేస్తారు అని చెప్పేసి, ఇంటిని కేవలం తినడానికి పడుకోవడానికి మాత్రం ఉపయోగించుకుంటారు అనమాట. బయట అయితే చాలా ఖర్చు అవుతుంది కదా. నిజమ్మా, నేను చెప్పేదైతే ఇది నిజం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు అన్నారు ఎలా చేయాలి అని, నాకేమి చదువు లేదన్నారు. చదువు లేకపోతే మీ పెద్దవాళ్ళని ఫస్ట్ మీ అత్తమ్మ మామయ్యలకు చెప్పండి మా. వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. మీ అమ్మా నాన్నల్ని పిలవకండి, మీ అత్తమ్మ మామయ్యలకు చెప్పండి పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు అనేసి. చాలామంది మగవాళ్ళు అమ్మా నాన్న చెప్తే వింటారు, ముఖ్యంగా అమ్మలు చెప్తే వింటారు మా. ఇంకా మీ అమ్మా నాన్న, అదే మీ అత్తగారు మామగారు చెప్తే కూడా వినకపోతే
మీ వారు భయపడే కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. అంటే రెస్పెక్ట్ ఇస్తారు. భయం అంటే ఓ గదగజ వణికిపోవడం అని కాదు. సమాజంలో పేరు పోతుందనే భయం ఉంటుంది. కొంతమంది వచ్చి మందలిస్తారు. అది మీ వైపైనా ఉండొచ్చు, ఆయన వైపైనా ఉండొచ్చు. అలాంటి వాళ్ళని పిలవండి. అది కూడా ఎప్పుడు మీ అత్తమ్మ మామయ్యలతో చెప్పిన తర్వాత, డైరెక్ట్గా పోయి వాళ్ళని తీసుకురాకండి. చాలా పెద్ద గొడవలు అయిపోతాయి అవి. సో అత్తమ్మ మామయ్య ఒపీనియన్ తీసుకొని, అంటే ఎవరికైనా కానీ బిడ్డలు పాడైపోతున్నారు, మీ మీద ప్రేమ లేకపోయినా బిడ్డల మీద ఉంటుంది మీ అత్తమామలకి. మంచి వాళ్ళైతే మీ మీద కూడా ఉంటుంది. పెద్దవాళ్ళని తీసుకొచ్చి చెప్పిస్తే ఏంటి పద్ధతి, ఇట్లా అప్పులు చేస్తే ఎట్లా అనేది చేస్తే చెప్తే ఆయన కొంచెం వింటారేమో మరి. కానీ పరిస్థితి చేయి దాటకముందే ఆలోచించండి ఎందుకంటే అలా అప్పులు చేస్తూ పోతున్నారు. మరి దేనికి పెడుతున్నారు? అప్పు చేసి ఎవరికి పెడుతున్నారు? మీకు పెడితే ఓకే, మీకు తెలుస్తుంది కదా, మీకు పెడుతూ ఉంటే మీ పిల్లల చదువులకి, ఇంటి ఖర్చులకి అలా కాకుండా ఉంటే ఏదో వేస్ట్ చేస్తున్నారని అర్థం. నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏదైనా అఫేర్ ఉండాలి, ఏదైనా పిచ్చి గేమ్స్ ఆడుతూ ఉండాలి, డబ్బులు ఎక్కువ సంపాదించాలని, ఇట్లాంటి కారణాలు ఏదైనా ఉండుండొచ్చు. కానీ దిగులు పడి మీకు మీరు కృంగిపోవద్దు. ఇంకొకటి సజెషన్ ఏంటి అంటే, మీరు ఎలా సంపాదించగలరు? మీకు చదువు లేదు ఓకే, చక్కగా వంట చేస్తారు, లేదా ఎంబ్రాయిడరీ వచ్చు, లేదా మిషన్ కుట్టుకోగలరు, వీటితో ఏమన్నా మీరు సంపాదించుకోగలరా? ఇలాంటివి ఏదన్నా ఆలోచించండి నేను పెద్దగా చెప్పలేను, నాకు అన్న ఐడియాస్ ఏం రావు. అంటే హస్బెండ్ లేకపోతే మన ప్రపంచం అక్కడితో ఆగిపోదు కదా. పిల్లల్ని అయితే చదివించుకోవాలి, కనీసం ఫుడ్ పెట్టాలి. ఇప్పుడు ఇలా ఉన్నాయని ఇంకో 6 నెలల తర్వాత ఎలా ఉంటారో మీకు తెలియని కూడా తెలియదు. అవునా కదా? ఏదో తప్పు చేస్తుంటేనే కదా ఫోన్ ముట్టుకోనివ్వరు. ఇప్పుడు నా ఫోన్ ఉంటుందా, ఎవరైనా ఓపెన్ చేసి చూస్తారు. దాంట్లో సీక్రెట్ ఏముంది? అంతే కదా, సీక్రెట్లు ఉంటేనే కదా వేరే వాళ్ళని ఫోన్లో ముట్టుకోనివ్వరు. మరి ఆ ఫోన్లో ఏముందో నాకు కూడా తెలియదు, మరి మీకు కూడా తెలియదు. జాగ్రత్తగా ఉండండి, ఇదైతే నేను చెప్తాను. పెద్దవాళ్ళ ఒపీనియన్ తీసుకోండి మీ అత్తమ్మ మామయ్యతో చెప్పకండి. ఎప్పుడు కూడా మీ అమ్మతో నాన్నతో చెప్పి వాళ్ళని తీసుకురాకండి మధ్యలోకి. రెబల్ అయిపోతారు మగవాళ్ళు, అదేదో చాలా ప్రిస్టేజ్ ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళ తప్పున్నా కానీ అత్త మామలు వస్తే మిమ్మల్ని పిచ్చి తిట్లు తిడతారు. చేయకండి మీ అత్త మామయ్యలతో చెప్పండి. ఒకవేళ మీ పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అనుకోండి, భోజనానికి వస్తారన్నారు కదా, ప్లజెంట్గా అందరు కూర్చొని మాట్లాడుకోండి ఇలా ఉంటే ఎట్లా, ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అనేది. మీ మాటలు వినకపోయినా పిల్లల మాటలు వింటారు. పిల్లల మాటలు కూడా వినలేదనుకోండి, మీ చెయ్యి దాటిపోయారని అర్థం. సో నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మీ పెద్దవాళ్ళని పిలిచి ఏదో ఒక సంప్రదింపులు జరపండి లేకపోతే కష్టం. వాళ్ళు చెప్తే కూడా వినకపోతే మీరు సంపాదించడం నేర్చుకోండి. మంచిగా ఇంట్లో ఉండి సంపాదించేవాళ్ళు బోల్డంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. థింక్ చేయండి ఇంతవరకు నేను చెప్పగలను. సో ఈ ప్రాబ్లం చాలామంది విన్నారు. పాపం ఆవిడకి ఏదన్నా సజెషన్ ఇవ్వగలరేమో ఇవ్వండి. ఎలా చేయాలి ఏంటని మీ ఎక్స్పీరియన్స్తో. ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకండి కొంచెం ఆలోచించి సలహాలు ఇవ్వండి. ఆవిడ చూస్తారు. ఓకే ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.